బిగ్ బ్రేకింగ్ న్యూస్ గన్నవరం పశువు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. అయితే అందులోనే బిగ్ ట్విస్ట్ ఉంది. వంశీ అరెస్ట్ అవటమే ఒక భారీ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. అందరూ ఊహించినటువంటి కేసు కాకుండా మరో కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈ దెబ్బకి వైసీపీ వణికిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా భయపడేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అసలు అందరూ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా? అసలు ఏంటా ట్విస్ట్, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే గన్నవరం పశువు అరెస్ట్ ఎప్పుడా, వీడు జైలుకి ఎప్పుడు వెళ్తాడా అని చెప్పి గత 8 నెలలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎంతమంది అరెస్ట్ అయినా, ఎంతమంది జైలుకు పోయినా సరే ఈ పశువు వెళ్ళాలి. ఎందుకంటే ఇతను చేసినటువంటి ప్రవర్తన అటువంటిది, ఇతను చేసినటువంటి మాటలు అటువంటివి, ఇతను చేసినటువంటి బరి తెగింపు అటువంటిది. కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీని, ఆ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వరి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని కారుకూతలు కూసినటువంటి వీడి పాపం ఎట్ట కేలకి పండింది. ఇప్పటిదాకా వాడిని వదిలేశారు, ఎవరెవరో మీడియేషన్లు చేశారని కొన్ని పుకార్లు లేపారు. ఎవడిని వదిలేదులేదనే లోకేష్ అన్న రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం చట్టపరంగా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ వీడు తుత్తర తీరింది. అయితే ఈ అరెస్టులోనే ఒక ట్విస్ట్ ఉంది. తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కేసులో ఆల్రెడీ అనేక మంది జైలు పాలయ్యారు. అయితే ఆ కేసులోనే వల్లభనేని వంశీ చేసినటువంటి ఒక తప్పుడు పని అతన్ని మరింతగా ఊబిలోకి దించేసింది. ఒక తప్పు చేయటం, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం మరిన్ని తప్పులు చేయటం, అలా ఎక్కువ తప్పులు చేసేటువంటి పరిస్థితి మనం గతంలో కూడా చెప్పుకున్న పరిటాల రవీంద్ర గారి హత్య కేసుకు సంబంధించి కానీ, వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కానీ, ఒక హత్య చేయటం, దాన్ని కప్పించుకోవడానికి అనే హత్యలు చేయటం. ఇప్పుడు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసును తప్పించుకోవడం కోసం ఎవరైతే కేసు పెట్టారో తెలుగుదేశం పార్టీ కార్యకర్త సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి, అతనే కేసు వెనక్కి తీసుకున్నాడు అంటూ నిన్నటి నుంచి బులుగు మీడియా, పనికిమాలిన మీడియా, బ్రోకర్ మీడియా, సాక్షి మీడియా రకరకాల విషపరాతలు రాయడం జరిగింది, మనందరం చూసాం. అయితే ఇప్పుడు అందులోనే బిగ్ ట్విస్ట్. ఆ సత్యవర్ధన్ని అతన్ని కిడ్నాప్ చేసి 5 మందితో అతన్ని చిత్రహింసలకు గురి చేసి, భయపెట్టి, అతనికి డబ్బు ఇచ్చి, బెదిరించి ఆ కేసుని వెనక్కి తీసుకునేలా చేశాడు ఈ యొక్క గన్నవరం పశువు. అరే పశువా, 11 సీట్లు కూడా లేకుండా ప్రతిపక్షంలో ఉన్నా నీలాంటి కోడి బ్రెయిన్ గాళ్ళకి ఇంత ఆలోచనలుంటే మరి నిఖార్సైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తతో నిజం బయట పెట్టించడం తెలుగుదేశం పార్టీకి చేత కాదా? అయితే అతన్ని కిడ్నాప్ చేసి అతనితో కేసు వెనక్కి తీపించుకునేలా చేసి ఆ తర్వాత అతన్ని తీసుకెళ్లి విశాఖపట్నంలో దాచిపెడితే, సత్యవర్ధన్ తల్లి నా కొడుకు కనిపించట్లేదని పోలీసులు కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారణ చేస్తే అసలు భాగవతం బయటకు వచ్చింది. వల్లభనేని వంశీ అనేటువంటి దుర్మార్గుడు 420 గాడు అతన్ని కిడ్నాప్ చేసి ఈ రకంగా చేశాడు అని. అయితే ఈరోజు హైదరాబాద్లో దాక్కున్నటువంటి ఈ దౌర్భాగ్యుడి దగ్గరికి పోలీసులు, ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం కోసం వెళితే, నేను డ్రెస్ మార్చుకొని వస్తానని వెళ్ళి బాత్రూముల్లోకి వెళ్ళి అక్కడి నుంచి చేసిన ఫోన్లు ఎవరికయ్యా అంటే తాడేపల్లి కోటలో ఉన్నటువంటి పులకేసి జగన్మోహన్ రెడ్డికి, బ్లూ మీడియా, బూత్ మీడియా, సాక్షికి, వైసీపీ నాయకులకి ఫోన్లు చేసుకొని నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు, మీరు రండి అని చెప్పి వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళు వచ్చేదాకా డోర్ తీయకుండా లోపలే ఉండి, వాళ్ళు వచ్చిన తర్వాత బయటకు వచ్చి డ్రామాలు క్రియేట్ చేసినటువంటి దౌర్భాగ్యపు బ్రతుకు. ఇతన్ని పెద్ద హీరో అని, వెబ్బో తోపు అని, తును అని, ఇతను పెద్ద ఎలివేషన్ ఇచ్చేవాళ్ళు ఈ పనికిమాలినటువంటి వ్యక్తికి, వీడి పక్కన ఉన్నటువంటి ఆకురవుడి రంగాగాడి లాంటి పనికిమాలినటువంటి వ్యక్తులకి వీళ్ళ బతుకులేందనేది ఒక్కసారి అధికారం పోయిన తర్వాత ఇవాళ బయటకు వస్తూ ఉన్నాయి. అసలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద, కార్యాలయం మీద దాడి చేయటం, అక్కడ కొంతమందిని గాయపరచడమే ఒక కేసు, దారుణం, దుర్మార్గం, దాంట్లోనే జైలుకి వెళ్తారంటే ఇప్పుడు ఆ కేసును వెనక్కి తీసుకోమంటూ బెదిరిస్తూ భయపెడుతూ కేసు పెట్టినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేయటం, అతనితో బలవంతంగా కేసు వెనక్కి తీపించుకోవటం, అతన్ని అదుపులో ఉంచుకోవటం, ఇదంతా ఇంకో కేసు అయింది. ఇప్పుడు ఒక కేసు కాదు, 2 కేసులు. సరే ఈ 2తో ఆగుద్దా అంటే వంశీ అనేటువంటి 420 గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి అనేక తప్పుడు పనులు, 420 పనులు, అవినీతి పనులు, గ్రావెల్ మాఫియా, ఇసుక మాఫియా, దందాలు, భూదందాలు, సెటిల్మెంట్లు, ఇట్లా అనేకం ఉన్నాయి. వాటన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వల్లభనేని వంశీ అనేటువంటి వాడు నాకు తెలిసి ఇప్పుడప్పుడే జైలు నుంచి రాడు. ఇక శాశ్వతంగా అతనికి రాజకీయ సమాధి అయిపోయింది అక్కడ. ఏ రోజైతే భువనేశ్వర్ గారి గురించి ఒక మాట తప్పుగా మాట్లాడాడో ఈ యొక్క వల్లభనేని వంశీ, ఆ రోజే అతని రాజకీయ జీవితం అనేది సమాధి అయిపోయింది అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. అందుకే గన్నవరంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 45,000 ఓట్ల మెజారిటీతో యార్లగడ్డ వెంకట్రావు గారు గెలిచారంటే ఈ దౌర్భాగ్యుడిని ఇక గన్నవరం ప్రజలు అంగీకరించడానికి, సమర్థించడానికి సిద్ధంగా లేరు అని. అయితే ఇప్పుడు ఈ కేసు తెలుగుదేశం పార్టీ ముందు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసినటువంటి కేసు, అతనితో తప్పుడు ఫిర్యాదు చేపించినటువంటి కేసు, అంటే ఆ కేసును వెనక్కి తీసుకోమని చెప్పాడు కదా, అవి 2 కేసులు. ఇవి కాకుండా మళ్ళీ
పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటిది మరో కేసు. ఇవి కాకుండా ఇతను చేసినటువంటి అనేక సెటిల్మెంట్లు దందాలు, ఈ దౌర్భాగ్యుడు నా మీద కూడా ఒక కేసు పెట్టాడు. ఎందుకురా అంటే వీడి మనోభావాలు మడతపడినాయి అంట. నువ్వు మాట్లాడినటువంటి మాటలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మనోభావాలు మడతపడ్డాయి. మరి కోట్ల కేసులు నీ మీద పడాలి వంశీ. అయితే పాపం పండింది అన్న చందంగా ఈడు లోపలికి పోతుండటంతో అసలు గన్నవరం ఆఫీస్ మీద దాడి చేసిన విషయంలో కుట్రలో జగన్మోహన్ రెడ్డి అనుకో, సజ్జల రామకృష్ణారెడ్డి అనుకో ఉండటం, అదేవిధంగా ఈ కిడ్నాప్ వ్యవహారంలో కూడా వాళ్ళ సపోర్ట్ ఉండటంతో ఈ కేసులో మరెవరు అరెస్ట్ అవుతారనేటువంటి ఆందోళనలో ఉన్నారు.